ఒక పావు కిలో అశ్వగంధ తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా చితకొట్టేయండి. బాగా మెత్తగా కొట్టండి. అది ముక్కలు ముక్కలుగానే ఉండాలి, జల్లించక్కర్లేదు. మెత్తగా కొట్టండి, అంటే నీళ్ళలో బాగా నానిలేగా. దాన్ని ఒక గంట ఎంతో నానబెట్టి ఒక పావు కేజీకి ఒక 3 లీటర్లు కానీ 2.5 లీటర్లు కానీ నీళ్లు పోసుకోండి. ఒక అర లీటర్ మరిగేలాగా చేసుకోండి. దాన్ని అర లీటర్ మిగలాలి, మిగిలింది మరిగిపోవాలి. దాన్ని గుడ్డలు వేసి బాగా పిండి అందులో మళ్ళీ ఒక అర లీటర్ నెయ్యి వేయండి. వేసి ఈ నీరు ఎగిరిపోయే వరకు కాసుకోండి. కాసుకుని ఆ నెయ్యి మీరు అన్నంలో వేసుకుని కూడా తినచ్చు. ఎటువంటి చేదు కానీ ఇంకోటి ఉండదు. లైట్గా వెనిల్లా స్మెల్ వస్తుంది, అశ్వగంధ వాసన అనమాట. అశ్వగంధ కొద్ది చేదుగా తీగా ఉంటుంది. స్మెల్ మట్టికి మంచి అశ్వగంధ అయితే వెనిల్లాలే వాసన వస్తుంది మీకు. ఆ నెయ్యిని మీరు రోజు ఒక చెంచా ఉదయం సాయంత్రం మొదటి ముద్దలో కనుక తింటే మీ కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు, నరాల నొప్పులు, నీరసం వల్ల వచ్చే నడు నొప్పి, ఇటువంటివన్నీ కూడా వాత వ్యాధులు ఏవైతే ఉన్నాయో చాలా వరకు తగ్గుతాయండి. చాలా చక్కగా పనిచేస్తుంది అన్నమాట ఈ ఔషధం.